బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం, ప్రజలు, అధికారులు, న్యాయమూర్తులు టార్గెట్గా ఆందోళనకారులు నిరసనలకు దిగారు. తాజాగా సైన్యంపై తిరగబడ్డారు. బంగ్లాదేశ్లో ఎవరూ సురక్షితంగా లేరు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఇప్పుడు అదుపు తప్పింది. మరోవైపు ఆర్మీ జవాన్లపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. గోపాల్గంజ్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది, జర్నలిస్టులు, స్థానికులు సహా 15 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అవామీ లీగ్ కార్యకర్తలు విధుల్లో నిరసనలకు దిగారు.